ఈ వీడియోలో మనం రెండు విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేటు, సింగిలా డబలా ఒక ఫైనల్ క్లారిటీ, చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అది క్లియర్ చేసేద్దాం. రెండోది ఏంటంటే ఏదైతే ప్రోమో వచ్చిందో దాని గురించి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. ఏంది మావ ఇప్పుడు నిజంగానే నువ్వు ఆ ప్రోమోలో స్పాన్సర్ టాస్క్ మీద అనాలిసిస్ చేయబోతున్నావు అంటే, లేదు మావ, అంత డీప్ డౌన్కి అనాలిసిస్ చేయదలుచుకోలే. ఇది నేను ఎలిమినేషన్కి ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఈ ప్రోమోని అడ్డం పెట్టుకొని, సో దట్ అదొక క్లారిటీ వచ్చేసింది. మళ్ళీ దానికి ఇప్పుడు ఎలిమినేషన్ చేసి మళ్ళీ వెంటనే వీడియో అంటే అర్థం కాదు కదా, కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రోమోని అడ్డం పెట్టుకొని మీకు క్లారిటీ ఇస్తున్నా. క్లారిటీ ఏందిరా అంటే, మార్నింగ్ నాకు ఒక అప్డేట్ వచ్చింది, సింగిల్ ఎలిమినేషను దివ్య బాయ్ బాయ్ అని చెప్పి వచ్చింది. నేను దానికి సంబంధించిన వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, నోటిఫికేషన్ సింగిల్ ఎలిమినేషన్ అని. అలా వీడియో అప్లోడ్ చేశానో లేదో, ఇలా ఏమొచ్చిందంటే డబల్ పెట్టే ఛాన్స్ ఉంది, హై ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. ఓకే డబల్ ఉందా అని అనుకున్నా, మళ్ళీ వీడియో చేద్దాం అనుకుని ఎందుకులే మళ్ళీ ముందు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెట్టేశా, పెట్టి కామెంట్ చేశాను డబుల్ ఎలిమినేషన్ అంటారు. అలా పెట్టారు లేదో మళ్ళీ వచ్చింది సుమన్ గారు సంజన గారు వీళ్ళిద్దరి మధ్యలో ఒకరు ఎలిమినేట్ అవుతారంటారు వచ్చింది. మళ్ళీ ఆ కామెంట్కి ఎడిట్ చేసుకుని మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే అవకాశం ఉంది, ఏదైనా ఉంటే మళ్ళీ చెప్తా అని చెప్పారు. దాని తర్వాత ఏమైంది, ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మళ్ళీ దానికోసం గొంతు దించుకొని ఒక వీడియో చేశారు. బట్ ఫైనల్గా ఏంటి అంటే డబుల్ ఎలిమినేషన్ కాదు, ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే. ఏదైతే నా ప్రీవియస్ వీడియోలో చెప్పానో అదే కరెక్ట్, సింగిల్ ఎలిమినేషను. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది దివ్య. సండే మాత్రం ఎలిమినేషన్ ఉంటుంది, సాటర్డే ఏ ఎలిమినేషన్ ఉంటుంది సాటర్డే ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు లైక్ కొట్టాలి, వీడియోకి లైక్ కొట్టి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక వీడియోకి ఆల్మోస్ట్ 400 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం, 3000 4000 అనుకుంటే కానీ జరగలేదు, నాకు అర్థమైపోయింది. కానీ ఏంటో ఉదయం ఇచ్చాక అలా అనిపించింది. సరే మీరు అందరూ సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ 73 ఈ వీడియోతో అవుతుంది. నెక్స్ట్ సాటర్డే అప్డేట్స్ స్టార్ట్లతో 74, సండే అప్డేట్స్తో 75, స్పెషల్ అనాలిసిస్ అలా 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 కొట్టేయచ్చు సండే కల్లా మన టార్గెట్. మీరు సపోర్ట్ చేస్తే మాత్రమే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు సపోర్ట్కి ఎవరైతే లైక్లు చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలామంది అన్న 75 అయిపోవాలి బ్రో, 75 అయిపోవాలంటే నా గోల్ మీ గోల్ అని నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సరే ఇప్పుడు మ్యాటర్కి వస్తే, సో సింగిల్ ఎలిమినేషను దివ్య ఎలిమినేట్ అవుతుంది. సో ఎవరుంటారు బాటంలో దివ్యతో పాటు అన్నది ఒక క్వశ్చన్. సుమన్ శెట్టి అన్నని దివ్యాని పెడతారా, లేదంటే సంజన గారిని దివ్యాని పెడతారా అన్నది. సో దాన్ని బట్టి వాళ్ళ గేమ్ ప్లాన్స్ మళ్ళీ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు సుమన్ శెట్టి అన్నకి సూపర్ ఉంది అనే హౌస్లో టాక్ ఉంది. నేను ఒక విషయం చెప్పాను, సుమన్ శెట్టి అన్న డేంజర్ జోన్లో, సంజన గారు డేంజర్ జోన్లో ఉన్నారని. సంజన గారి ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేనేం చేయలేను దానికి. అది ఫ్యాక్ట్, మీరు ఫ్యాక్ట్ అని నాకున్న పరిధిలో ఫ్యాక్ట్. అది మీరు ఎలా తీసుకుంటారు దాని మీద ఓటింగ్ అయితే తక్కువే ఉంది. బట్ సంజన గారి మోరల్ కొద్దిగా డౌన్ అయింది. లాస్ట్ టైం పెట్టినప్పుడు ఆవిడ ఏమనుకున్నారంటే ఏదో బాండ్ ఉంది కాబట్టి నన్ను పెట్టారు, అదర్వైజ్ నేను డేంజర్ జోన్లో లేను అని చెప్పి దివ్యకి చెప్తా ఉంటారు. మన అన్సీన్ మిడ్ నైట్ టాక్స్ చేసే వాళ్ళకి ఈ మ్యాటర్ అర్థమై ఉంటుంది. కానీ ఇప్పుడు ఆవిడ మరి అలాగే అనుకొని గేమ్ ఇంకా బలంగా ఆడాలి అని చెప్పి బాటంలో పెట్టకుండా ఉంటారా, లేదంటే బాటంలో పెట్టి ఆవిడకి ఏమైనా హింట్ ఇస్తారా, ఏం చేస్తారు అన్నది చూడాలి, ఎలా ప్లాన్ చేస్తారని చెప్పి. సో ఎందుకంటే ఇద్దరికి ఆల్మోస్ట్ దగ్గరగానే వచ్చినాయి ఓట్లు. సంజన గారికి సుమన్ శెట్టి అన్నకి దగ్గరగానే వచ్చినాయి. సో ఇద్దరు డేంజర్ జోన్ ఉంటారు, వాళ్ళ తర్వాత కొంచెం పైన భరణి అలాగా. సో అందరు దగ్గరగానే ఉన్నారు. సో అందరికన్నా లిస్ట్లో ఉన్నది మాత్రం దివ్యానే. సో ఆ విధంగా దివ్య ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా దీనికి మించి ఇక్కడేం అనాలిసిస్ చెప్పను, మీరేం కంగారు పడద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో అదే సేమ్ వాగాను, మళ్ళీ ఏమైందంటే సేమ్ సోది చెప్తున్నావు బ్రో అని వస్తుంది కింద కామెంట్, నాకు అర్థమైంది. సో ఇప్పుడు మనం మాట్లాడకపోతున్నాం ఒక అద్భుతమైన స్పాన్సర్ టాస్క్ కోసం, ప్రోమో 1 కోసం అనాలిసిస్ చేయరు. 2-3 మాటలు చెప్తా. నా జీవితంలో నేను స్పాన్సర్ టాస్క్ కోసం ఒక అనాలిసిస్ స్పెషల్గా చేయాలని అనుకోవట్లేదు బ్రో. ఎందుకు, అది జస్ట్ మామూలు స్పాన్సర్ టాస్క్. దాని మీద ఎవరు జడ్జి చేయరు. అది మీరు సరదాగా ఆడుకొని వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్స్కి అంతే. దాన్ని మీరు గెలవాలని ఆడటంలో తప్పులేదు, స్పాన్సర్ టాస్క్ గెలవాలి అని ఆడటంలో తప్పులేదు, దానికోసం ప్లానింగ్ చేసుకోవడం తప్పులేదు. బట్ దాని మీద చిన్న వాటికి గొడవలు పడి అది ఓడిపోయినంత మాత్రం జనాలు జడ్జ్ చేసి అరే ఈ టాస్క్ ఓడిపోతుంది స్పాన్సర్ టాస్క్, దాని అసలు కౌంట్ కూడా చెయ్యం భయ్యా. నేనైతే కౌంట్ చేయను, మీరు చేస్తాను లేదన్న విషయం ఒకసారి కామెంట్ చేయండి సరేనా. నేనైతే కౌంట్ కూడా చేయను, అసలు చాలాసార్లు ఫార్వర్డ్ చేసేస్తాను స్పాన్సర్ టాస్క్ని. ఏముందిలే అనిపిస్తుంది నాకు. అది ఒరిజినల్ బ్రాండ్ ప్రమోషన్ పెట్టుకున్న టాస్కులు, మీరు వాటిని మరీ పర్సనల్గా తీసుకొని గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని దాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద గొడవలు పడతా లేనిపోనివి ఎందుకు. సో నాకు అదే అర్థం కాలేదు. దాని మీద మాటలు వదిలేసి, మనం వదిలేసి, పక్కన వాళ్ళు వదిలేసి, వాళ్ళు వదిలేసి సీజన్ మొత్తం సంచాలక ఒకళ్ళనే పెట్టండి అని అంటే సరిగ్గా చూడలేదంట ఆవిడ. సో చూసుండకపోవచ్చు, కానీ ఈవిడికి ఏమనిపిస్తుంది అంటే యాస్టీజ్గా నేనున్నాను కాబట్టి సరిగ్గా చూడలేదు, నేనుంటే మాత్రం చిన్న తప్పు చేసినట్టు. అదే పక్కన వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళు చేస్తే మాత్రం కనిపించలేదు. అన్ఫార్చునేట్లీ అటు సైడ్ ఉన్నది
బర్నీ అన్న సుమన్ గారు, ఇటు సైడ్ ఉన్నది తనుజ. సో అందుకని అటు ఇగ్నోర్ చేసావు, ఇటు పట్టుకున్నావు అన్న పాయింట్ ఆఫ్ థాట్ తన మైండ్లోకి వచ్చి ఉంటుంది. ఏ లేదు, అక్కడ వాళ్ళు ఏదో సాసులు అయ్యే పోయాలి, టవల్తో క్లీన్ చేయాలి, ఆ టవల్ తీసుకొచ్చి ఉతకాలి. నాకు అర్థం కాదు ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ అని రాస్తున్న టవల్ని ఉతికి ఆరేసి ఉంటారట, అది తెల్లకి కనిపిస్తుంది, అది డౌట్ నాకు. వేరే టవల్స్ ఏమైనా చేశారా? సో ఏదైతే అది లెటర్స్ లేవో మిగతా టవల్స్ ఏవైతున్నాయో వాటిని ఫోల్డ్ చేసి మళ్ళీ బాస్కెట్లో పెట్టాలి. వీళ్ళు బర్నీ అన్నలు ముందు చేశారు, బజర్ కొట్టారు. సో దాంతో ఈవిడేంటంటే వాళ్ళని ఒకసారి వెనక్కి రమ్మని ముందుకెళ్ళమని చెప్పారు. దాని తర్వాత ఒక టీమ్స్కి వెళ్ళాలనుకుంటా ఏదో. సో వీళ్ళ టీం వచ్చినప్పుడు వాళ్ళ టీం ఉండకూడదు, వాళ్ళ టీం వచ్చినప్పుడు వీళ్ళ టీం ఉండకూడదు అని చెప్పి అక్కడ ఏదో తేడా కొట్టినట్టుంది. నువ్వు వాళ్ళకైతే చెప్పలేదు, మాకైతే చెప్తావు అని చెప్పి దానికోసం బిగ్ బాస్ చెప్పేస్తాను డైరెక్ట్గా మార్చేయండి అని చెప్పి. ఏంటో ఇప్పుడు దివ్య గారు డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇక మార్చడం కాదు, బిగ్ బాస్ కూడా ఎందుకు పెడతారంటే అక్కడ కరెక్ట్గా చదివే వాళ్ళు, కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు, స్పాన్సర్ టాస్క్లో పెద్ద అంటే దాంతో ఇంపాక్ట్ కలిగేది ఉండదు కాబట్టి పెడతారు. కరెక్ట్గా నీట్గా స్పష్టంగా చదివే వాళ్ళు ఉంటే చాలు వాళ్ళకి. అండ్ దాంట్లో సంచాలకుగా పెద్ద మీరు గొడవలు పడతారన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళకు ఉండవు, పడాలని కూడా బిగ్ బాస్ టీం కోరుకోదు. స్పాన్సర్ టాస్క్ ఏదో నామకే వస్తే వాళ్ళు దానికి ఇచ్చేది 2 నిమిషాలు స్క్రీన్ స్పేస్. ఆ 2 నిమిషాలు మీరు అవగొట్టేస్తే వాళ్ళు చక్కగా హాయిగా వేరే కాంటెంట్ ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం చెప్పి దానికోసం పెద్ద ఆలోచించి ఇక్కడ వీళ్ళ సంచాలకుగా పెట్టాలి, వీళ్ళు పెడితే వీళ్ళు ట్రిగ్గర్ అవుతారు, వీళ్ళు పెడితే వీళ్ళు ట్రిగ్గర్ అవరు అని ఆలోచించి అక్కడ చేసేదే ఉండదు బిగ్ బాస్ టీం. ఎందుకో కొంతమంది కంటెస్టెంట్స్ ఆ స్పాన్సర్ టాస్క్ ఈ సీజన్లోనే ముఖ్యంగా డెమో అయితే అసలు నేను ఆడాలని కూర్చుంటా ఉంటాడు. సో ఏదైనా ఆయనకి ఏంటంటే టాస్క్ రాడాలని చెప్పి వీళ్ళు ఇప్పుడు ప్రతి అంత అవసరం లేదు, కూల్ కామ్ కంపోజ్డ్ వెళ్ళిపోవచ్చు మనం. సో బర్నీ అన్నతో గొడవ, బర్నీ అన్న ఫైర్ చూపించాలని చెప్పి బర్నీ అన్నకి చిన్న హింట్ ఏంటంటే ఫైర్ చూపించాలని చెప్పి దివ్య మీద ధరిస్తున్నట్టు తనుజ గారి మీద ధరిస్తా అంటే అవదు. నిన్న ఎవరో మొన్న అన్న దివ్య ప్లేస్లో తనుజ అంటే బర్నీ అన్న అరుస్తాడా, లేదంటే ఓట్స్ కోసం వెనక్కి తగ్గుతాడా అంటే నేను చెప్పానంటే ఆ స్కోప్ ఆవిడ ఇవ్వట్లేదు. బర్నీ అన్నకి అరుస్తాడు, ఆవిడ ఇవ్వట్లేదు, ఆవిడ దూరం అయిపోయారు. ఈవిడ ఉంటున్నారు, ఈవిడ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈవిడ మీద అరుస్తున్నారు, దొరుకుతున్నారు కదా అని చెప్పి. సో దొరికారు, ఈరోజు దొరికారు కదా, ఆ స్కోప్ ఇచ్చారు కదా, అరిచారు కదా, పిచ్చిగా మాట్లాడకు, నేను నీలా లొడ వాగను అయ్యి అని చెప్పి. కానీ ఇక్కడ ఆయన ఎవరైనా సరే అంటారు ఆయన ఫైర్ చూపించడానికి ఆయనకు ఛాన్స్ కావాలన్నట్టు ఉంది పరిస్థితి. ఆయన కామెడీ కావాలని ఒక ఛాన్స్, ఫైర్ చూపించడానికి ఒక ఛాన్స్ కావాలి. సో ఎవరు వచ్చినా సరే ఆయన అరుస్తారు. ఆయన అన్ని లెక్కలేసుకొని తనుజ దగ్గర ఓట్లు ఉన్నాయని చెప్పి అన్ని లెక్కలేసుకోరు. ఆయన లోపల ఉన్నది కూడా ఆయన ఏమనుకుంటారు, తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ తనకు ఓట్లు వేశారు అనుకుంటారు ఏంటి, నా దమ్ము మీద నేను ఉన్నాను అనుకుంటారు. వేరే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు పెద్దలు ఎవరు సపోర్ట్ చేసి ఉంటారు, ఆ విధంగా ఎవరు ట్వీట్ చేసి ఉంటారు, ఏదైనా స్టోరీ పెట్టుంటారు, నాకు ఓట్లు వచ్చింటారు అనుకుంటారు. ఆయన అనాలిసిస్ అలాగే ఉంటాయి. వాళ్ళ మదర్ వచ్చి మనవరాలు అంటామో, వాళ్ళ డాటర్ వచ్చి అక్క అంటామో, దానివల్ల మీ బాండ్ ఇష్టం అని అంటాం వల్ల ఆయనకి అంత క్లూ వచ్చి ఇచ్చారు. నిజంగా అంత క్లూ వచ్చి అంత పట్టుకుంటే తనుజతో క్లోజ్గానే ఉండేవాళ్ళు లేరు కదా, మామూలుగానే ఉంటున్నారు కదా, ఆవిడ దూరంగా ఉంటున్నారు, ఆయన దూరంగానే ఉంటున్నారు కదా. సో అంత థాట్ లేదు ఆయనకి. సో అది క్లియర్. అందుకని ఇక్కడ లొడ వాగుతా, నీలో లొడ వాగను, లేదంటే పిచ్చిగా మాట్లాడను అన్నప్పుడు ఇక్కడ ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే అటు సైడ్ ఉన్నది దివ్య కూడా కాదు స్మూత్గా తీసుకోవడానికి. తనుజ తిరిగి ఆ అమ్మాయి తిరిగి ఇచ్చే స్థితిలోనే ఉంది. సో తిరిగి ఇస్తుంది కాబట్టి తిరిగి ఇచ్చేసింది. మీరు అట్లా మాట్లాడితే బాగోదు అన్నట్టు ఏంటి మీరు గెలిచారన్నా అని చెప్పి ఇక్కడ సుమన్ చెట్టు అన్న తనుజ ఎందుకమ్మా గొడవలు అని చెప్పి ఆయన. దాని తర్వాత దివ్య తన పాయింట్ తనకు ఉంది కాబట్టి దివ్య మాట్లాడింది, బిగ్ బాస్ తీసేయండి, బిగ్ బాస్ ప్రతిదానికి ఇంక నేనే కనబడతాను, నేనేం చేస్తానని చెప్పి ఆవిడ ఇరికిపోతుంది. ఆవిడ కూడా ఇంక తగ్గిపోయింది, ఇంక అయిపోయింది, ఇక్కడ విషయం అయిపోయింది, తనలో ఆ ఫ్యూల్ అయిపోయింది. ప్రతిసారి ఏంద్రా బాబు ఈ రచ్చ అని అనుకుంటూ ఉంటారు. సో ఎనీవే స్పాన్సర్ టాస్కుల్లో కూడా మనం గొడవలు చూస్తున్నాం. స్పాన్సర్ టాస్కులు కూడా ఆడాలి బలంగా అన్న వాళ్ళ ఆసక్తిని చూస్తున్నాం. బాగుంది, గొడవలు అవసరం లేదు, ఆసక్తి ఓకే, డెమానికి ఆసక్తి ఉంది, అది ఓకే, అది గుడ్. కానీ గొడవలు పెట్టుకునే అంత స్థితి ఇది లేదు. అండ్ బిగ్ బాస్ మామ కూడా ఎందుకో నాకు మీరు అలాగైనా తీసుకోండి కానీ కొద్దిగా ఏదో తనుజాని కొద్దిగా ప్రతిసారి దొరికిన ప్రతిసారి కారణం చేయడం అంటే ఇప్పుడు ఈ ప్రోమోని ఇంత విధంగా ఈ విధంగా కట్ చేయడం నిజంగా అవసరమా? ఎర్లీ ప్రోమో రిలీజ్ చేయాలని వాళ్ళ తప్పని కూడా అర్థమైంది. అంటే ఇలాంటి వాటిల్లో కూడా రికిచ్చాలా, అలా కట్ చేయాలా అంత నెగిటివ్గా నాకు అర్థం కాలేదు. పోనీ ఆవిడేదో పాయింట్ చెప్తుంది, వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు మేము మా టీం ఉన్నప్పుడేమో మమ్మల్ని రావద్దంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళ టీములు 2 ఒకేసారి ఉన్నాయి అని అన్నప్పుడు కనీసం ఆ క్లిప్ ఏదో వేస్తే ఓకే తనుజ చెప్పింది నిజమే అని అనుకుంటారు కదా. మేబీ లేదేమో తనుజ ఊహించుకుందంటారా, అది ఉంటే అది వేస్తే అప్పుడు అది ఉంటుంది కదా, ప్రోమో ద్వారా కూడా ఇంపాక్ట్ కలిగిద్ది. మీరు అనుకుంటూ ఉంటారు కొంతమంది రివ్యూయర్స్ కొంచెం మ్యానిపులేట్ చేసేస్తారు. అయితే అది ప్రోమోలు కొన్న మ్యానిపులేషన్ కన్నా అంతకన్నా మ్యానిపులేషన్ లేదు. ప్రోమోలు మేజర్ ఫ్రాడ్ చెప్పాలంటే అవి గట్టిగా మ్యానిపులేట్ చేస్తాయి. చాలామంది ప్రోమోలు చూస్తే జడ్జ్ చేసుకుని ఆ ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. నేను ప్రోమో అనాలిసిస్ చేసినప్పుడు అందుకే చెప్తాను జడ్జి చెయ్యొద్దు అని చెప్పి.
సో జడ్జి చేయబాకండి. అక్కడ ఆవిడ చెప్పినట్టు ఎవరో ఉంటారు, ఏదో ఉంటుంది. అయినా స్పాన్సర్ టాస్క్ కోసం మనం అంత అనాలిసిస్ చేసుకోవడం అవసరం లేదు. ఇంకా ఆయన ప్రోమోలో వేసాడు కాబట్టి, బట్ నేను దీన్ని అడ్డం పెట్టుకుని మీకు ఆ విషయం కన్వే చేయాలనుకున్నట్టు వచ్చాను, కానీ అదర్వైజ్ దీనికి అసలు చేసేవాడినే కాదు. సో అది సంగతి. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే, దివ్య ఎలిమినేట్ అవుతున్నారు, డబుల్ ఎలిమినేషన్ అన్నది లేదు. సో అవన్నీ ఇంకా వాళ్ళు అనుకున్నారు కానీ ఏం చేయట్లేదు. సో అనుకున్నారు అందుకని వచ్చి ఉంటుంది, కానీ ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు తప్పే ఉండదు. బిగ్ బాస్ టీం అనుకుని ఉంటుంది, అందుకని వచ్చి ఉంటారు. సో అందుకని ఆ న్యూస్ వచ్చి ఉంటుంది. ఫైనల్గా మాత్రం డిసైడ్ అయ్యింది, చేసుకుంది మాత్రం సింగిల్ ఎలిమినేషనే, దివ్యానే ఎలిమినేట్ అయింది అంతే. సంజనా గారి ఫ్యాన్స్, నెక్స్ట్ సుమనన్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి, ఏ ప్రాబ్లం లేదు, హాయిగా చలో. థ్యాంక్స్ ఫర్, ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్, సాటర్డే షూట్ అప్డేట్స్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.